హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఈ తక్కువ బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి మొత్తానికి స్విచ్ బోర్డులు కావచ్చు, అలాగే లైట్లు కావచ్చు, మొత్తం టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వర్క్ చేసిన వారికి ఎంత అవుతుంది, మెటీరియల్కి ఎంత అవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ తీసుకున్నవన్నీ కూడా తక్కువ క్వాలిటీ తోటి ఉండేవి. అంటే మనకి బోర్డ్స్ చూసుకున్నట్లయితే గోల్డ్ మెడల్ కరువు అనేవి ఉంటాయి కదా, ఆ కరువు బోర్డ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అలాగే సీలింగ్ లోకి రూఫ్ లైట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. స్పాట్ లైట్స్ కావచ్చు, ట్యూబ్ లైట్స్ కావచ్చు, అలాగే ఫ్యాన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇలా టోటల్ గా ఈ వర్క్ మొత్తం కూడా మనకి ఫైనల్ అయితే ఉంటుంది. పుట్టి వర్క్స్, పెయింట్ వర్క్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ లో మనకి వీటన్నిటిని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవడం జరుగుతుందండి. సో ఇది ఫైనల్ కి వచ్చిన తర్వాత మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో నలుగురికి రీచ్ అవుతుంది. ఇంటి నిర్మాణం చేసుకోవాలి అనుకున్న వారికి యూజ్ అవుతుంది. మెటీరియల్ అయితే ఇదేనండి. మెటీరియల్ మొత్తం చూశారు కదా. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేశారు అన్న విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్ లో మనకి ఫిక్స్ చేసిన బోర్డు అనమాట. వీటికి మనకి ఫిట్టింగ్ అనేది చేసిన స్విచ్చెస్ చూడొచ్చు, సాకెట్స్ చూడొచ్చు. మొత్తం ఇది బెడ్రూమ్ లో ఫిక్సింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఒకవైపు వాల్ కి రూఫ్ లైట్స్, సీలింగ్ లైట్స్, వాటి కనెక్షన్స్ అన్ని ఇందులోనే ఇచ్చారండి. అలాగే మీరు ఇక్కడ బ్రాండింగ్ కూడా చూడొచ్చు, గోల్డ్ మెడల్ అని చెప్పేసరికి. ఓవరాల్ గా మనకి స్విచ్ బోర్డ్ అయితే ఇది అనమాట, ఒక బోర్డు ఇది. అలాగే ఇంకొక వాల్ కి చూపిస్తాను చూడండి. ఇది మనకి ఏసీ కింద అయితే వస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి 3 సాకెట్స్ అనేవి తీసుకోవడం జరిగింది, 2 స్విచ్చెస్ అనేవి తీసుకోవడం జరిగింది అనమాట. ఇది ఒక బోర్డు, బ్రాండింగ్ అనేది చూస్తున్నారు కదా, మనకి గోల్డ్ మెడల్ అనమాట. ఛార్జింగ్ ఇలాంటివి పెట్టుకోవడం కోసం ఈ సాకెట్స్ అనేవి ఎక్కువ దీనిలో అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఏసీ పాయింట్ అనేది చూస్తున్నారు కదా, పైన ఏసీ పాయింట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది బెడ్రూమ్ కి సంబంధించి అనమాట. అలాగే కింద మనకి కబోర్డ్స్ అనేవి వస్తాయి కదా, వార్డ్రోబ్స్, దాని పక్కనే ఫ్యాన్ కి సంబంధించిన స్విచ్చెస్ కావచ్చు. ఇవన్నీ కూడా మరొక బోర్డు అనేది ఒకటి విండో కిందని డిజైన్ అయితే చేశారనమాట. ఈ బోర్డును కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి బెడ్ పక్కనే వస్తుంది అనమాట. సో బెడ్ మీద నుంచి కూడా మనం స్విచ్చెస్ అనేవి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇలా కంట్రోల్ చేసే విధంగా ఇక్కడ ఒక బోర్డ్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక హాల్ అండి. హాల్లోకి వచ్చినట్లయితే మనకి టీవీ కోసం ఇక్కడ ఒక బోర్డ్ ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. 2 సాకెట్స్, అలాగే 3 మనకి స్విచ్చెస్ అనేవి ఇందులో మనకి ప్రొవైడ్ చేశారనమాట. అలాగే వైఫై ఏదైనా కనెక్షన్ ఇచ్చుకోవడం కోసం మరొక సాకెట్ ని ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది బోర్డ్ ని. దీనిలో 2 స్విచ్చెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది హాల్లో ఒక వాల్ కి సంబంధించి. అలాగే మరొక వాల్ లో మనకి విండోస్ అనేవి వస్తాయి కదా, విండోస్ పక్కనే లైట్స్ అన్నమాట. లైట్స్ కి సంబంధించిన లైట్స్, అలాగే ఫ్యాన్, వాటిలన్నిటికీ సంబంధించిన స్విచ్చెస్ అనేవి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. ఇందులో మనకి ఎటువంటి ప్లగ్ పెట్టుకునే సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. అలాగే దీని పక్కన మరొక వాల్ అనేది ఉంటుంది కదా, దీనిలో కూడా మొత్తం లైట్స్ అనేవి వేసుకునేటట్లు వాటికి సంబంధించిన స్విచ్చెస్ ఇవన్నీ కూడా ఇందులో అయితే ఇచ్చారండి. ఇక్కడ బ్రాండింగ్ కూడా చూడవచ్చు మీరు, గోల్డ్ మెడల్ అని చెప్పేసి. అలాగే ఈ వాల్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే వాల్ లో మనం ఛార్జింగ్స్ అనేవి పెట్టుకోవడం కోసం మనం ఎక్కువగా 3 సాకెట్స్, మనకి ప్లగ్ పెట్టుకునే సాకెట్స్ అనేవి 3 ప్రొవైడ్ చేశారు. అలాగే 2 స్విచ్చెస్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఓన్లీ ఛార్జింగ్ పర్పస్ కింద యూస్ చేసుకునే విధంగా ఈ బోర్డుని అయితే ఇక్కడ డిజైన్ చేసుకున్నారు. ఇక కిచెన్ అండి. కిచెన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవడం కోసం, అలాగే లైట్స్ ఇందులో డిజైన్ ఇవ్వడం కోసం మనకి ఇక్కడ ఒక బోర్డు అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఫ్రిడ్జ్ అవన్నీ కనెక్షన్స్ వస్తాయి. అలాగే 2 సాకెట్స్, మిగతావన్నీ కూడా మనకి స్విచ్చెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రిడ్జ్ పక్కనే మనకి ఏదైనా మిక్సీ పాయింట్ లాగా ఒక 2 సాకెట్స్ ఇచ్చి 2 స్విచ్చెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక వాల్ లో కూడా మరొక మిక్సీ పాయింట్ అనేది 2 సాకెట్స్, 2 స్విచ్చెస్ అనేవి డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఈ బ్రాండింగ్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. అలాగే మనకి ఇంకొక రూమ్, ఎక్స్ట్రా రూమ్ అని చెప్పుకున్నాం కదా, ఇది మీరు ఏదైనా ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి స్టడీ రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి రూమ్ లో మొత్తం స్విచ్చెస్ వచ్చే విధంగా ఒక వాల్ లో ఒక బోర్డు అనేది ఇచ్చారండి. ఇంకో వాల్ లో వచ్చేసరికి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం 2 సాకెట్లు, 2 స్విచ్చెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒక బోర్డు, ఈ 2 ఇచ్చారు. ఇక హౌస్ బయట విషయానికి వచ్చినట్లయితే మనకి ఎంట్రన్స్ లోనే మొత్తం లైట్లు అనేవి బయట పక్క ఆపరేటింగ్ చేసుకునే విధంగా మొత్తం స్విచ్చెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ప్లగ్ పెట్టుకునేది ఒక సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది బయట మనకి ఇచ్చిన బోర్డు. అలాగే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాషింగ్ మిషన్ వేసుకుంటానికి ఒక సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే బాత్రూమ్ దగ్గర ఉండే లైట్స్, వీటిలన్నిటికి సంబంధించిన స్విచ్చెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే మోటార్ అనేది కూడా మనకి ఒక స్విచ్చెస్ అనేవి ప్రొవైడ్ చేశారు అనమాట.
ఓవరాల్ గా హౌస్ లోపల బయట యూస్ చేసిన బోర్డ్స్ అయితే ఇవి. ఇక లైట్స్ అండి, లైట్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు సీలింగ్ లో మనకి చుట్టూ రూఫ్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి కలర్ కలర్ గా మనకి వెలుగుతూ ఉంటాయి అనమాట. అలాగే స్పాట్ లైట్స్ అనేవి ఒక 4 అనేది తీసుకోవడం జరిగిందండి. అలాగే 2 సీలింగ్ లైట్లను కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యాన్ కూడా ఇదేనమాట, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాన్. వీటి అన్నిటికీ అయిన బడ్జెట్ నేను చెప్తానండి. సో అలాగే ఇది వచ్చేసరికి మనకి మెయిన్ హాల్ అన్నమాట. మెయిన్ హాల్లో చుట్టూ రూఫ్ లైటింగ్ అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ వైట్ కలర్ కాకుండా కొంచెం బ్లూ కలర్ ఉండే ప్యాటర్న్ ఉండే లైట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. స్పాట్ లైట్స్ కావచ్చు, అలాగే రూఫ్ లైట్స్ కావచ్చు, సీలింగ్ లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి హాల్లో ఇచ్చిన సీలింగ్ లో మీరు ఇక్కడ చూస్తున్న విధంగా డిజైన్ అయితే చేశారు. అలాగే 2 ఫ్యాన్లు అనేవి ఇక్కడ హాల్లో మనకి ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది. ఇక బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ లో కూడా మనకి వామ్ లైట్ అలాగే వైట్ లైట్ వచ్చే విధంగా 4 లైట్లు సీలింగ్ లో ఇవ్వడం జరిగింది. అలాగే స్పాట్ లైట్స్ ప్లస్ మనకి చుట్టూ రూఫ్ లైటింగ్ అనేది సీలింగ్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది బెడ్రూమ్ కి సంబంధించి. అలాగే కిచెన్ ఏదైతే ఉందో కిచెన్ కి సంబంధించి ప్లెయిన్ సీలింగ్ తీసుకోవడం జరిగింది కాబట్టి సీలింగ్ లైట్లు అనేవి ఒక 2 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వామ్ వెలుగుతుంది, అలాగే వైట్ కూడా వస్తుంది. ఇక ట్యూబ్ లైట్లు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్లో వచ్చేసరికి ఈ వాల్ చూస్తున్నారు కదా, ఈ వాల్ లో ఒక ట్యూబ్ లైట్ అనేది ఇచ్చారు. అలాగే మనకి బెడ్రూమ్ కి ఎంట్రన్స్ దగ్గర ఒక ట్యూబ్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బయట ఉండే హాలు లేదా స్టడీ రూమ్ లో మరొక ట్యూబ్ లైట్ అనేది ఇక్కడ వాల్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బయట ఒక ట్యూబ్ లైట్ అనేది ఇచ్చారండి. ఇది బయట 2 వైపులా కూడా రావడం జరుగుతుంది. బెడ్రూమ్ లో కూడా ఒక ట్యూబ్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక చిన్న చిన్న లైట్స్, అలాగే హాల్లో మరొక ఏసీ పాయింట్ ఇలా అనేది తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా మొత్తం మీరు ఇప్పుడు చూసారు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి సరిపోయే మొత్తం మెటీరియల్ అనమాట. సో వీటిలన్నిటికీ కలుపుకొని మెటీరియల్ కి సంబంధించి 30,971 రూపాయి అనేది మెటీరియల్ పరంగా ఖర్చు అనేది అవడం జరిగిందండి. అలాగే ఫ్యాన్స్ కి సంబంధించి మొత్తం 5 ఫ్యాన్లు యూజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫ్యాన్ 1000 రూపాయలు అనేది పట్టడం జరిగింది. సో మొత్తం 5,000 రూపాయలు అనేది ఫ్యాన్లకి అయింది. అలాగే వర్క్ చేసిన వారికి మొత్తం వారికి కాంట్రాక్ట్ బేసిక్ లో ఉంటుంది. కాకపోతే వర్క్ చేసిన వారికి లేబర్ మాత్రం ఒక 10,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది. ఇలా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ లేదా మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకున్న ఒక 2 రూమ్స్ వచ్చే విధంగా హాల్ అనేది 2 రూమ్స్ కింద డివైడ్ చేసుకొని బెడ్రూమ్ ఒక 2 హాల్స్, అలాగే మనకి బాత్రూమ్ లో లైట్స్ కావచ్చు, మనకి కిచెన్ లో లైట్స్ కావచ్చు, మొత్తం బోర్డ్స్ సాకెట్స్ అన్నిటికీ కలుపుకొని టోటల్ గా అయ్యే బడ్జెట్ వచ్చేసరికి 46,971 రూపాయి వరకు కూడా ఖర్చు అనేది అవడం జరిగింది. అంటే ఇంచుమించుగా 47,000 రూపాయలు అనేది బడ్జెట్ అనేది అవడం జరిగింది. కొన్ని ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అవి ఇవి కలుపుకున్నా సరే సుమారుగా 50,000 రూపాయల బడ్జెట్ అనేది అయ్యిందనమాట. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీడియం క్వాలిటీలోనే తీసుకుంటేనేనండి. అలాగే మీరు తీసుకునే మెటీరియల్ ని బట్టి కంపల్సరీ రేట్లు అనేవి మనకి మారుతూ ఉంటాయి. అలాగే ఏరియాని బట్టి కూడా మనకి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి అనమాట. అన్ని ఏరియాలో ఒకే రేట్లు అనేవి ఉండవు కాబట్టి కొంచెం మనకి డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేయవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. మీకు సింపుల్ గా ఒక ఇంటి మొత్తానికి ఓన్లీ స్విచ్ బోర్డులు అలాగే లైట్లు ఇవి మాత్రమే పెట్టుకోవడానికి మీకు అయ్యే బడ్జెట్ ఇంచుమించుగా 50,000 రూపాయలు బడ్జెట్ అనమాట. సో అలాగే మీరు కూడా మీ ఇంటికి ఈ వర్క్ అనేది చేయించినట్లయితే మీకు ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.